హైదరాబాద్ మెట్రో రైల్ తెలంగాణ ప్రభుత్వం చేతికొచ్చేసింది. మెట్రో రైల్ నిర్వహణ నుంచి తప్పుకుంది ఎల్ఎన్టీ. 13,000 కోట్ల అప్పును టేక్ఓవర్ చేయనుంది ప్రభుత్వం. ఎల్ఎన్టీకి 2,000 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎన్టీ మధ్య ఒప్పందం కుదిరింది. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీసీ ఎండీ మధ్య అంగీకారం కుదిరింది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఎల్ఎన్టీకి ఉన్న 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఎల్ఎన్టీకి 2,100 కోట్ల నగదు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఆ సంస్థ వైదొలగనుంది. హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మొదటి దశను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 22,000 కోట్లతో నిర్మించారు. అయితే ఇది 3% ప్రయాణికుల అవసరాలను మాత్రమే తీరుస్తోంది. గతేడాది జూన్లో 1,38,00,000 మంది ప్రయాణికుల రాకపోకలు సాగితే ఈ ఏడాది జూన్లో ఆ సంఖ్య 1,24,00,000కు తగ్గిపోయింది. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి సంబంధించి సరైన ప్రజా రవాణా లేకపోవడం సమస్యగా మారింది. మెట్రో రైల్ 3 కారిడార్లలో 56 స్టేషన్లున్నాయి. ప్రారంభ స్టేషన్లు మియాపూర్, నాగోల్, ఎల్బీనగర్, రాయదుర్గం. ఇక ఇంటర్చేంజ్ స్టేషన్లు అమీర్పేట, పరేడ్ గ్రౌండ్స్, ఎంజీబీఎస్. కూడలి స్టేషన్లు మెట్టిగూడ, హైటెక్ సిటీ స్టేషన్లు. వీటి నుంచే ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీటి నుంచి కాలనీలు, కార్యాలయాలకు చేరుకునేందుకు ఫీడర్ సర్వీసులు ఉదయం సాయంత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా స్టేషన్లకు అన్ని వేళల్లోనూ ఈ సేవలందేలా చూడాలని కోరుతున్నారు ప్రయాణికులు. మెట్రోలో ఇంతకుముందు సెలవు రోజుల్లో రోజు మొత్తం 59 రూపాయలకే ప్రయాణించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. మెట్రో స్మార్ట్ కార్డులున్న వారికి ప్రయాణ ఛార్జీలో 10% రాయితీ ఉండేది. ఇప్పుడు అది కూడా తొలగించారు. ఇటీవల మెట్రో ఛార్జీలు పెంచగా తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడుతోంది. దీనివల్ల 5% వరకు తగ్గారని అంచనా. ఇక అన్ని స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, ప్రజా రవాణా కొన్ని స్టేషన్లకే, అది కూడా పరిమిత వేళల్లోనే ఉండడం కూడా మెట్రోను దెబ్బతీస్తోంది. నగరంలో కష్టమైన 71% మంది వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. స్టేషన్లలో పార్కింగ్ ఫీజులు చెల్లిస్తున్నారు.